కదా మా అసోసియేషన్ మెంబర్ని నేను అన్నారు. అంటే మీరు కొంచెం పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేయలేదు? ఇది మా అసోసియేషన్లోకి వెళ్ళి మనం చెప్పే అంత ఇది కాదు. మా అసోసియేషన్లో కంప్లైంట్ మాకు అమౌంట్ రావట్లేదని కంప్లైంట్ ఇవ్వాలి అంటే మన బ్యానర్ మనల్ని పిలిచినట్టు వాళ్ళు కాగితం ఇవ్వాలి. పలానా వెంకటేశ్వరరావుని మేము పిలిచాము, ఇన్ని రోజులు మా బ్యానర్లో చేశాడు అని ఆ ప్రొడ్యూసర్ గారు కానీ మేనేజర్ కానీ ఎవరన్నా ఇవ్వాలి. మనం పెట్టుకోవడమే ఘనంగా ఉంటే వాళ్ళు కాగితం ఇస్తారు, మళ్ళీ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా, ఎవరు కనీసం ఇన్ని రోజు మా మూవీలో చేసాడని ఆధారం ఏమి ఉండదు మాకు. అలాగే కెమెరామెన్కి ఆధారం ఉంది, అందరికీ ఆధారాలు ఉన్నాయి, ఒక ఆర్టిస్ట్కి ఆధారం లేదు. ఆధారం లేదండి. అందు కాబట్టి ఎందులో అయినా సరే ఇప్పుడు తెలంగాణ టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ యూనియన్లో నేను మొన్న ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిచాను, ఈసీ మెంబరు. అయితే మా యూనియన్ కొంత పోరాడారు. మాలాంటి ఆర్టిస్టులు వేల మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం కొందరు కోఆర్డినేటర్లో కొంతమందికి సగం, ఇప్పుడు 10,000 ఇవ్వాలితే 5,000 ఇచ్చి అలా కొందరిని చక్కబెడితే వాళ్ళు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమే అన్నట్టు, సరేలే ఫోన్లే ఇన్ని రోజులు రాదనుకున్నాం వచ్చిందిలే అని 10,000 తీసుకునేవాడు 5,000, 30,000 తీసుకున్నాడు 15,000 అలా తీసుకుంటున్నారు. ఏం చేస్తామండి? ఇప్పుడు నాకు 23 రోజులు అమౌంట్ రావాలి, కనీసం రోజుకి 2,000 వాళ్ళు ఇచ్చిన 40,000 పైనే రావాలి. ఇప్పుడు 40 ఇస్తాడో అందులో ఎంత తగ్గొస్తాడో, అసలు సగమే ఇస్తాడో, ఆ సగం కూడా ఇస్తలేదు. అప్పుడే 2022 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఏం తింటాం? మనకన్నా వచ్చేది అన్న 10,000, వచ్చేది 2,000. ఈ 2,000లో అలా ఎగ్గొడితే ఎలాగా? కాబట్టి చిరంజీవి గారు కానీ పెద్ద ఆర్టిస్టులు మహానుభావులు ఈ కళాకారులు ఈ ఆర్టిస్టుల యొక్క బాధ తెలుసుకుని ఈ కోఆర్డినేటర్ల సెక్షను లేకుండా డైరెక్ట్గా ఆఫీస్ నుంచి పిలిచి 2,000 ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాయి అమౌంట్. అలా దసరా చేశాండి, ఒక నెల చేశాను, చక్కగా వారానికి వేసేవారు అమౌంట్. నన్ను ఆఫీస్ సూర్య సెకండ్ హీరో ఫాదర్ నేను, దసరాలో సెకండ్ హీరో ఫాదర్ సూర్య ఫాదర్ నేను. అదే వారానికి వేసేవారు అమౌంట్. అలా కొన్ని బ్యానర్లు ఉన్నాయండి, చక్కగా అమౌంట్ వేసేస్తుంటారు. చాలామంది ఆర్టిస్టులు డబ్బులు రాక చెప్పుకోలేక కంప్లైంట్ ఇవ్వలేక ఏడుస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఎవరో ఎందుకు నేనే చెప్పుకోలేక నేను 1 నెల నుంచి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇక వేషాలు లేవు, అవతల రావాల్సిన డబ్బులు లేవు, అవతల రూమ్ అద్దె కట్టాలి, తినాలి, రోజుకి కనీసం ఏ చెడ్డ అలవాట్లు లేకపోయినా భోజనానికైనా 100 రూపాయలు కావాలి. అర్థమవుతుందండి. ఇందాక మీరు అన్నారు కదా, చూడ్డానికి ఇట్లా రంగురంగుల బట్టలు ఉన్నా లోపల చినిగిన బనీన్ ఉంటుంది, అది ఎవరికి కనిపించదు. ఇప్పుడు ఇది శోభన్ బాబు గారు గెటప్ అండి, ఈ ఎంత నీట్గా ఉన్నాయి. మరి ఇప్పేసి నేను బయటకు వెళ్తే నేను ఎలా ఉన్నాను, వెంకటేశ్వర ఎలా ఉంటాం? ఇలాగ ఉంటామా? ఉండం. ఓన్లీ నటుడు నటించేంత వరకే, ఒక రిచ్ గెటప్ రిచ్గా నటించేంత వరకే. తర్వాత నిజ జీవితం నటించడం కుదరదు, జీవించాలంటే మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టమే. కష్టమే మరి షూట్ అవి కొనాలి కదా. షూట్లు ఒక షూట్ కాదు, రోజు ఇదే వేస్తున్నాడు అంటారు కదా, 4-5 షూట్లు కొనాలి. మినిమం ఒక 6,000 10,000 అవుతాయి. ఈ స్పెట్స్ అని బిగ్ అని అవన్నీ ఉంటాయి. అందరినీ అలరించినా కూడా మీ లోపల చాలా మరి అంతే కదా. కళాకారుడు పైకి నవ్వుతాడండి, లోన బాధ ఉంటుంది. ఆ బాధ మహానుభావులు ఆ బాధలు పడ్డ పెద్ద నటులు తెలుసుకుని ఏదో చిన్న బ్యానర్లో కథ అంతా డైరెక్ట్ అమౌంట్ 2,000 ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్గా ఇస్తూ ఉంటే చాలామంది కళాకారులు, ఇప్పుడు కళాకారుడికి ఎవరైతే ఎగ్గొట్టారో ప్రతి కళాకారుడి శాపం తప్పుగా తగిలిద్ది. అలా ఎగ్గొట్టకుండా డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు మూవీస్ చక్కగా హైలైట్ అవుతున్నాయి, సూపర్ హిట్ అవుతున్నాయి చాలా సినిమాలు మూవీలు అలాగా.